మిస్టర్ శేఖర్, యాక్చువల్గా నేను మా మరదల పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నాను. అదయ్యాక మనం ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసి అప్పుడు తర్వాత మూవ్ అవుదాం. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఎవరినన్న ఫోన్? అది మ్యాజికల్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళమ్మా. ఓ అవును, 2 రోజుల నుంచి ప్రియా పెళ్లి పనుల్లో నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నావు. ఇంటి పట్టును కూడా సరిగా ఉండడం లేదు. అవునమ్మా, ఆడపిల్లకి సంబంధించిన పెళ్లి పనులు చేస్తుంటే ఆ ఆనందమే వేరు. మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే పెళ్లి కూతుర్ని చేసి ఆనవాయితీగా చేయాల్సిన తంతులన్నీ చేస్తే ఎంత బాగుంటుందనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదుగా. నువ్వు డిసప్పాయింట్ అవ్వకు నాన్న. చెయ్యాలనుంటే మనకు కూడా అవకాశం ఉంది. ఉందా? ఎలా అమ్మా? మనకి బాగా కావాల్సిన వాళ్ళ అమ్మాయి అయితే మనం కూడా పెళ్లి కూతురుని చేయొచ్చు. వావ్! ఒక పని చెయ్యి, ప్రియాని తీసుకుని రేపు మీ అత్తయ్య గారిని మావయ్య గారిని మన ఇంటికి వచ్చేయమని చెప్పు. మనం ఇక్కడే ప్రియాని పెళ్లి కూతురుని చేసేద్దాం. ఇప్పుడే ఫోన్ చేస్తానమ్మా. అలాగే. జాబుని ఫోన్ చేస్తున్నారేంటి? చెప్పి జాబనా? హాయ్ ప్రియా, మీ నాన్నగారికి ఫోన్ చేస్తే కలవట్లేదు. ఇంట్లో ఉన్నారా? లేరు, బయటికి వెళ్ళారు. మేబీ సిగ్నల్ లేదేమో. ఒకసారి మీ అమ్మగారికి ఫోన్ ఇవ్వు. అమ్మ కూడా నాన్నతో పాటు వెళ్ళింది. ఓకే ప్రియా, రేపొద్దున మామయ్య అత్తయ్య నువ్వు మా ఇంటికి రండి. కానీ ఎందుకు? ఎందుకని మాత్రం అడగొద్దు, వచ్చాక మీకే తెలుస్తుంది. బట్ రిమెంబర్, పొద్దున్న లేట్ చేయకుండా రండి. అత్తయ్యకి మామయ్యకి ఈ విషయం చెప్పు. ఓకే? సరే జాపన్నా, ముగ్గురం కలిసి వచ్చేస్తాం. ఓకే అమ్మా, వాళ్ళు వచ్చేస్తారంటమ్మా. ఇప్పటికైనా క్షమాపణ చెప్తే నీకే మంచిది. సారీ. ఇంతవరకు ఎవరి ముందు తలవంచని నన్ను 10 మంది ముందు అవమానించింది. ఊరికి వదల్లా. నానా, 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 నానా. ఏంట్రా? రేపు ఉదయం మనం శకుంతలాదేవి గారింటికి వెళ్తున్నాం. అక్కడ ఒక చిన్న కార్యక్రమం ఉంది. శకుంతలాదేవి గారంటే కృష్ణమూర్తి గారి వియ్యపురాలు కదూ? అవును. ఆవిడ ఇంటికి వెళ్లాల్సిన అవసరం మనకేం వచ్చింది? అడిగితే చెప్పేదాన్ని మాత్రమే సలహా అంటారు. నేను వెళ్తున్నాను. పెద్దవాళ్ళుగా మీకు చెప్పాను, రావడం రాకపోవడం అనేది మీ ఇష్టం. ప్రియా మన ఇంటి కోడలు అవుతుందంటే శకుంతలాదేవి గారితో కూడా సంబంధం కలుస్తున్నట్టే. తప్పకుండా వెళదాం అమర్. సరే, నేను బయలుదేరుతాను. భోంచేసి వెళ్ళు. వద్దు నాన్న. ఏంటండి మీరు? మన నిర్ణయం ప్రకారం పిల్లలు నడుచుకోవాలి కానీ వాళ్ళు చెప్పినట్టు మనం వింటమేంటి? అమర్ గురించి నీకు పూర్తిగా తెలిసిందేగా. వాడికి నచ్చిందే చేస్తాడు. పెద్దరికానికి విలువిచ్చి వాడు మనల్ని రమ్మన్నాడు. మనం వెళ్ళకపోయినా వాడేం పట్టించుకోడు. పొద్దున్న రెడీ అయ్యి ఉండు, వెళదాం.
రాధిక, ప్రియా పెళ్లి గురించి టెన్షన్ పెట్టుకోకు. నేనున్నాను కదా. అంతమైన మొహానికి చిరునవ్వే ఆభరణం. నువ్వెప్పుడు నవ్వుతూ ఉన్నావనుకో అందంగా ఉంటావు. నేనేమో హ్యాపీగా ఉంటాను. సరేనా? మాకు వడ్డించడమే తప్ప నువ్వింతవరకు భోజనమే చేయలేదు. పద తిందు గాని. నేను తర్వాత తింటానండి. అదేం కుదరదు. నేను వడ్డిస్తానురా. మీరెందుకు వడ్డించడం? నేను తినేస్తానులేండి. అప్పుడప్పుడు శ్రీవారికి ఇలాంటి అవకాశాలు ఇవ్వాలండి. రండి, రా కైలాష్ గారు, రా, పద రా. కైలాష్ గారు, కూర్చో. కైలాష్ గారు. పప్పు అయ్యో వద్దు. మాట్లాడుకు. మీరెందుకండి ఇవన్నీ చేయడం? నువ్వేం మాట్లాడుకు. తిను. చాలు. తిను. తిను. తిను రాధిక. రాధిక, వాటర్ తాగు. ఓకేనా? ఓకే. తిను. ఉదయం దాకా వెయిట్ చేయి. మీరు ఎలాగో చెప్పరు. నేను వెయిట్ చేస్తాను. ఇప్పటికే లేట్ అయిపోయింది. సరే, మీరు వెళ్ళి పడుకోండి. నేను ఇవన్నీ సర్దేసి వస్తాను. ఓకే, మ్. త్వరగా రా. ఏమండి, థ్యాంక్ యూ. ఏమండి, రాధిక, రాత్రేమో ఏదో సర్ప్రైజ్ ఉంది అన్నారు. పొద్దున్న రెడీ అవ్వమన్నారు.
ఇప్పుడేమో ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. ఏంటండి ఇదంతా? కొద్దిసేపు వెయిట్ చేయ రాధిక, నీకే తెలుస్తుందిలే. నవ్వుతున్నారేంటత్తయ్య? ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు కూడా తెలుసా? తెలుసు. ఆ, మీరైనా చెప్పొచ్చు కదా అత్తయ్య. మీ ఆయన నన్ను నీకు చెప్పొద్దన్నాడమ్మా. దీనికి ఏదో రాష్ట్ర ఉత్తమ మహిళా పురస్కారం ఇస్తున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నారు మొగుడు అత్త కలిసి. అమ్మా, వచ్చేసినట్టున్నారమ్మా. ఎవరొచ్చారు అత్తయ్య? వస్తారు కదమ్మా, చూద్దు గాని. వెయిట్ చెయ్యి. నమస్కారం వదిన గారు. అమ్మా, నమస్తే నాన్న. అమ్మా, మీరు వస్తున్నట్టు మాటైనా చెప్పలేదేంటమ్మా? రాధిక, వాళ్ళని రమ్మన్న విషయం నీకు చెప్పొద్దని వాళ్ళకి కూడా చెప్పాను. ఇదంతా నీకు సర్ప్రైజ్. దీని తొక్కలో సర్ప్రైజ్ కోసం దేశ రహస్యాన్ని దాచినంత సీక్రెట్ మెయింటైన్ చేశారు. నాకు తెలియకుండా అమ్మ వాళ్ళని ఎందుకు రమ్మన్నారు? ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి కూతుర్ని చేసే అవకాశం లేకుండా పోయిందని కైలాష్ బాధపడ్డాడమ్మా. బంధువుల ఆడపిల్లల్ని పెళ్లి కూతుర్ని చేస్తే శుభం కూడాను. అందుకే ప్రియాని పెళ్లి కూతురు చేద్దామని నేనే చెప్పాను. అన్నట్టు వదిన గారు, అన్నయ్య గారు రాలేదా? బయలుదేరే సమయానికి అనుకోకుండా పని పడిందండి, అందుకే రాలేకపోయారు. నేను ఈ పెళ్లిని ఎలా చెడగొట్టాలా అని చూస్తుంటే వీళ్ళేమో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అమ్మా, ఉమ్, మా పెళ్ళి అనుకున్నాక మొదటిసారిగా కలిసాం. నన్ను ఆశీర్వదించమ్మా. ఒక నిమిషం. నన్ను కూడా కలిపి ఆశీర్వదించండి. అభీష్ట సిద్ధిరస్తు. లేవండి లేవండి. మీ ఇద్దరి జంట చూడు ముచ్చటగా ఉంది. అమ్మ రాధిక, నా బీరువాలో నగలున్నాయి, వెళ్ళి తీసుకురామ్మా. సరే అత్తయ్య.
అత్తయ్య అమ్మా ప్రియా, ప్రియాని తీసుకెళ్ళి ఈ నగలు పెట్టి పెళ్లి కూతురులాగా అలంకరించి తీసుకురండి. వెళ్ళండి. అమ్మా, పెళ్లి కూతురంటే ఇన్ని నగలు దిగేసి ఇలా అలంకరించాల్సిందేనామా? సింపుల్ గా రెడీ అయితే పెళ్లి కూతురనరా? ఇలా తయారు చేయడం సాంప్రదాయమే. అయినా పెళ్లి కూతురుగా ఉన్నప్పుడైనా కొంచెం సిగ్గుపడవే. అసలు ఎందుకమ్మా సిగ్గు? ప్రపంచ చరిత్రలో ఏదో నేనే మొదటి పెళ్లి కూతురునైనట్టు. నిన్ను మార్చడం అస్సలు నా వల్ల కాదే. రాధిక, చెప్పు పిన్ని. చెల్లెల్ని పెళ్లి కూతుర్ని చేస్తుంటే నీ మొహంలో ఎక్కడా సంతోషం కనిపించట్లేదేంటి? పెళ్లి చేసుకుని నేను అత్తారింటికి వెళ్ళిపోతే మా అక్క నన్ను రోజు చూడటం కుదరదు కదా, అందుకే డల్ గా ఉంది. అవును కదక్కా? ఒకే ప్రాణంగా మెలిగిన అక్క చెల్లెళ్లకు ఆ మాత్రం బాధ ఉంటుంది, కానీ తప్పదుగా. వింతగా మొదలైన మన పరిచయం ఇలా బ్రదర్స్లా బంధం కలిసేదాకా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే జీవితం అంటే. అనుకున్న బంధం దూరం కావచ్చు, ఊహించని పరిచయంతో సంబంధం కలవచ్చు. అవును, ప్రతి పరిచయానికి ఒక కారణం ఉంటుంది. అది మంచికో చెడుకో దారి తీస్తుంది. అన్నట్టు అమర్, మీ పేరెంట్స్ ఇంకా రాలేదేంటి? వచ్చేస్తారమ్మా. ఏంటి అలా ఉన్నావు? చూడు, మనం ఇప్పుడు కలవబోతున్న మనుషులు మనలాగే ఆస్తికి మాత్రమే కాదు, మనసుకు కూడా గొప్ప మనుషులు. నువ్వు ఇలా మొహం మార్చు కూర్చుంటే బాగుండదు. కాస్త నవ్వుతూ ఉండు. ఒకళ్ళ మీద పగ తీర్చుకునేంత వరకు, కక్ష తీర్చుకునేంత వరకు నా ముఖం మీద చిరునవ్వు రాదు.